Okay, bye. వెల్కమ్ టు A1 టీవీ తెలుగు న్యూస్. డీటెయిల్స్ చూద్దాం. బాపట్ల నియోజకవర్గంలోని చందోలు గ్రామంలో వేంచేసి ఉన్న శ్రీ బగలాముఖి అమ్మవారి దేవాలయంలో ఈ నెల 21వ తేదీన 82వ దివ్య అమావాస్య హోమ కార్యక్రమం నిర్వహించనున్నట్లు ఆలయ కార్యనిర్వహణాధికారి ఘంటసాల నరసింహమూర్తి తెలిపారు. ఈ దివ్య అమావాస్య హోమం కార్యక్రమంలో పాల్గొనే ఉభయదాతలు 1116 రూపాయలు దేవాలయం ఆన్లైన్ బ్యాంకు ఖాతాకు ఈ నెల 17వ తేదీలోపు చెల్లించాలని సూచించారు. ఈ హోమం కార్యక్రమంలో పాల్గొన్న తమ కోరికలను అమ్మవారికి విన్నవించుకున్న వెంటనే పరిష్కారం అవుతాయని భక్తుల విశ్వాసమన్నారు. అమ్మవారి సన్నిధిలో కొబ్బరికాయ దీపారాధన కానీ, అలాగే నిమ్మకాయ దీపారాధన కానీ, లేకపోతే బూడిద గుమ్మడికాయ దీపారాధన కానీ చేసుకొని, అంటే ఈ 3 ఎందుకు చెప్తున్నానంటే అవి వారి యొక్క కోరికను బట్టి పలానా కార్యక్రమం కోసం అని వాళ్ళు అనుకుంటారు. ఆ ప్రకారం నిర్వహించుకొని ఆ దీపాలు వెలిగించుకొని అమ్మవారి ఆలయంలో ప్రదక్షిణాలు చేసి హోమ కార్యక్రమాలు జరిగిస్తారు. అటువంటి హోమ కార్యక్రమాలన్నీ కూడా ఈ నెల 21వ తేదీ బుధవారం అయింది. ఆ రోజు 82వ అమావాస్య హోమ కార్యక్రమాలు నిర్వహించడానికి అన్ని ఏర్పాటు చేస్తున్నాం. ఈ సందర్భంగా అందరికీ కూడా ఈ విషయాలన్నీ కూడా వాట్సాప్ మెసేజ్ ద్వారా తెలియపరుస్తున్నాము. మరి సమస్త భక్తకోటి కూడా ఆ రోజు అమావాస్య రోజున అమ్మవారి ఆలయానికి వచ్చేసి కార్తీక మాసంలో ఆఖరి రోజు 82వ అమావాస్య హోమ కార్యక్రమాలను తిలకించండి. మీ యొక్క సమస్తమైన సమస్యల నుండి అమ్మవారి అనుగ్రహంతో శీఘ్రంగా పరిష్కారం లభించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అద్దంకి నియోజకవర్గం కొరిసెపాడు మండలం టీడీపీ మండల కమిటీ ప్రమాణ స్వీకారం జరిగింది. మండల కమిటీ ప్రెసిడెంట్ సింపోతుల సత్యనారాయణ, కొరిసెపాడు దైవల రావూరు, చెన్నుపాటి హరిబాబు, పమిడిపాడు జయకృష్ణ, రావినూతల లక్ష్మణ్ నారాయణ, కొరిసెపాడు మండలంలోని 15 గ్రామాల క్లస్టర్ల నెంబర్లు ఇన్ఛార్జిస్ ఈ రోజు మేనేజర్ మెట్ల శ్రీ సాయి కళ్యాణ మండపం నందు ప్రమాణ స్వీకారం చేశారు. ఆ తెలుగులోని ఆత్మ గౌరవానికి ప్రత్యేక తెలుగులోని చైతన్యానికి నిరంతరమైన ఆదర్శమూర్తి స్వర్గీయ ఎన్టీ రామారావు గారిని స్మరించుకుంటూ ఈ కార్యక్రమం మొదలుపెట్టారు. నాడు అన్నగారు దాదాపుగా 300 చలనచిత్రాల్లో వివరణ పాత్రలు పోషించి ఏ రకమైనటువంటి పాత్రలు పోషించి ప్రజల్లో చైతన్యాన్ని తీసుకొని వచ్చి నాటి పరిస్థితులకు అనుగుణంగా కిలోమీటర్ల పేదవారికి గూడులు, అదేవిధంగా కట్టుకోవడానికి జనతావసరాలు మొదలైనటువంటి పథకాలు పెట్టి సంక్షేమాన్ని శ్రీకాంతించారు స్వర్గీయ ఎన్టీ రామారావు గారు. నాడు గ్రామ గ్రామాన ఊళ్ళో తిరిగి ప్రజల్లో మురికి వారంలో హరిజన గిరిజన వారంలో హరిజన గిరిజన వర్గాల మొత్తాన్ని కూడా చైతన్యమైనటువంటి చైతన్యమూర్తి స్వర్గీయ ఎన్టీ రామారావు గారు. మరి తర్వాత మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు వరదల కారణంగా దెబ్బతిన్న ఇళ్లకు ప్రభుత్వం తక్షణమే ఆర్థిక సహాయం అందించడం పట్ల వరంగల్ పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే నాయిని రాజేంద్రారెడ్డి సీఎం రేవంత్ రెడ్డికి ధన్యవాదాలు తెలిపారు. ఈ సందర్భంగా హన్మకొండ జిల్లా కాంగ్రెస్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో పార్లమెంటు సభ్యురాలు కడియం కావ్య, ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు, నగర మేయర్ గుండు సుధారాణి, జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు ఎర్రపల్లి సర్వ తదితరులు పాల్గొన్నారు. ఈ సమావేశంలో టీపీసీసీ ప్రధాన కార్యదర్శి ఈవీ శ్రీనివాస్ రావు, గ్రంథాలయ సంస్థ చైర్మన్ ఆజిజ్ ఖాన్, మున్సిపల్ ఫ్లోర్ లీడర్ తోట వెంకటేశ్వర్లు, పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. దాన్ని గమనించి ప్రతి కాంగ్రెస్ కార్యకర్త మనం చేసిన అన్ని చెప్పుకుంటూ పోవాలి.
ఇవాళ 11వ తారీఖు నాడు జీవో రిలీజ్ చెప్తున్నారు తప్ప చేసినవి చెప్పే ధైర్యం ఉన్నదా మీకు? 70% కంప్లీట్ చేసిన మేము. మీ చెల్లె సర్వనాశనం చేసిండ్రు. మీ కుటుంబాన్ని వరంగల్ జిల్లా ప్రజలు నిషేధిస్తున్నారు. అటుకెళ్ళి ఆ కుటుంబాన్ని బహిష్కరించండి. ఎంత దుర్మార్గంగా వరంగల్ జిల్లాని 20 ఏళ్ళు వెనుకకు పంపించి ఎక్కడైనా 6 జిల్లాలు చేసిర్రా. ఇంకా సెంటరియల్ హాస్పిటల్ కట్టిందని చాలా పెద్ద మేము ఏదో చేసి, అరే ఉన్న హాస్పిటల్ కాడ మంచిగా ఎంప్లాయ్మెంట్ లేకుండే దాన్ని పట్టుకురావడానికి మేము సీఎం గారి దగ్గర మేము రిప్రజెంటేషన్ పెట్టిన దాన్ని స్టాఫ్ రిక్రూట్మెంట్ కోసం మేము పెట్టుకొని తిరుగుతున్నాం. మేము పెట్టిన రిప్రజెంటేషన్స్ ఇవాళ 20 పెడితే కనీసం 10-12 వస్తాయి. ఈ ఆర్థిక పరిస్థితుల వల్ల 10-12 రావటం అంటే చిన్న విషయం కాదని చెప్పి బస్టాండ్ కాజీపేట బ్రిడ్జ్ సెంట్రల్ గవర్నమెంట్ రిలేటెడ్ ఎంపీ గారు మీరు ఫాలో. ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెంలో డెకాయిట్ కేసు విజయవంతంగా ఛేదించారు. వంధమనపు లక్ష్మీకుమారి నివాసంలో 3 గుర్తు తెలియని వ్యక్తులు తలుపులు పగలగొట్టి లోపలికి చొరబడి బాధిత దంపతులను దాడి చేసి 40 సవరంల బంగారం, ఆభరణాలు, 2 కిలోల వెండి వస్తువులు దోచుకున్నారు. దర్యాప్తుతో అతనికి రాష్ట్ర వ్యాప్తంగా పలు జిల్లాలలో మొత్తం 6 క్రిమినల్ కేసులు ఉన్నట్లు తేలింది. ఈ కేసులో 70.860 గ్రాముల బంగారం, 1.704 కిలోల వెండిని రికవరీ చేశారు. అదనంగా 2024 సెప్టెంబర్లో కామపరపుకోట గ్రామంలో జరిగిన మరో దొంగతనంలో 16 గ్రాముల బంగారం గొలుసు దోచుకున్నట్లు ఒప్పుకున్నాడు. హస్బెండ్ ఇద్దరు ఉన్న హౌస్ లో ఉన్న టైంలో బ్రేకింగ్ హ్యాస్ హ్యాపెండ్. ముగ్గురు ఈ కపుల్ ని ఒక రూమ్ లో ఇది దే హ్యావ్ రిస్ట్రైన్డ్ దెమ్ ఇన్ వన్ రూమ్ అండ్ హ్యావ్ కమిటెడ్ థెఫ్ట్ involving 40 sovereigns of gold and 2 kilograms of silver. This much theft has been committed. This September night this has happened, and subsequently case has been registered. Lakaram police station lo crime number 83/2025 has been registered. అప్పుడు నుంచి సిన్సియర్ గా ఎఫర్ట్స్ పెట్టుకున్నాం. ఇది డకాయిటీ సెక్షన్ కూడా బుక్ చేసుకున్నాం. లకారం పోలీస్ స్టేషన్ నుంచి ప్రాంప్ట్ గా ఎఫ్ఐఆర్ ఫైల్ చేసి అండర్ ద లీడర్షిప్ ఆఫ్ సిఐ అండ్ టీమ్ హ్యాస్ బీన్ ఫార్మ్డ్ విత్ ది ఎస్ఐ అండ్ పీసీస్ అండ్ 1 ASI. టీమ్ హ్యాస్ బీన్ ఫార్మ్డ్ అండర్ గైడెన్స్ ఆఫ్ ఎస్పీ సార్. ఇన్వెస్టిగేషన్ హ్యాస్ బీన్ కంటిన్యూ. మనకి క్లూస్ టీమ్ వచ్చి ఆల్ ఎవిడెన్సెస్ హ్యావ్ బీన్ గ్యాదర్డ్. సర్దార్ వల్లభాయ్ పటేల్ 150వ జయంతిని పురస్కరించుకుని ప్రజలలో జాతీయ సమైక్యతను, దేశభక్తిని పెంపొందించేందుకు కేంద్ర యువజన వ్యవహారాలు, క్రీడల మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో సూర్యాపేట జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానంలో ఏర్పాటు చేసిన సర్దార్ 150 యూనిట్ మార్చ్ను రాజ్యసభ సభ్యులు దేవ్ సింహ జ్వాల ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు పటేల్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. అనంతరం మాట్లాడుతూ సర్దార్ వల్లభాయ్ పటేల్ స్ఫూర్తితో జాతి నిర్మాణంలో యువతను ప్రోత్సహించడం, యువత ఆలోచనలను ఆచరణలో పెట్టి దేశ అభివృద్ధికి కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ కె సీతారామరావు, సూర్యాపేట ఆర్డీఓ వేణుమాధవ్, డీఎస్పీ ప్రసన్న కుమార్ తదితరులు పాల్గొన్నారు. 150वीं जन्म जयंती के निमित्त पूरे देश के अंदर यूनिटी मार्च का जो आयोजन करने में आया है उसके अंतर्गत तेलंगाना के आज सूर्यापेट विस्तार के अंदर ये यात्रा के प्रारंभ के कार्यक्रम में उपस्थित हमारे जिला रेवटी तंत्र के हमारे डेप्यूटी एसपी श्री, हमारे इसको हमने अभी सुना वैसे हमारे एडिशनल कलेक्टर श्री, आरडीओ श्री, डीवाईएसओ श्री, डीईओ श्री, हमारे भाजपा के जिला अध्यक्ष दिलीप श्री उपस्थित सम्मानीय मंच और यहाँ पर बड़ी संख्या में उपस्थित హెల్ప్ఫుల్ హ్యాండ్స్ సామాజిక వారధి స్వచ్ఛంద సేవా సంస్థ మరియు శంకర్ ఫౌండేషన్ కంటి ఆసుపత్రి సౌజన్యంతో అనకాపల్లి జిల్లా చీడికాడ మండలం కోనం గ్రామంలో మెగా ఉచిత నేత్ర వైద్య శిబిరం జరిగింది. ఈ కార్యక్రమంలో కోనం గ్రామ ప్రజలతో పాటు పరిసర గ్రామాల నుండి 70 మంది కంటి పరీక్షలకు హాజరు అవ్వగా 25 మంది కంటి ఆపరేషన్ కోసం ఎంపిక చేశారు. ఈ కార్యక్రమంలో కోనం సర్పంచ్ సలుగు ఈశ్వరమ్మ, భోగి మత్స్యకార సంఘం మాజీ ప్రెసిడెంట్ తాతయ్యలు, సచివాలయం స్టాఫ్, హెల్ప్ఫుల్ హ్యాండ్స్ సామాజిక వారధి అధ్యక్షులు ఏ రమణ పాల్గొన్నారు.
ఆన్లైన్లో చెక్ చేస్తే కడప జిల్లా సింహాద్రిపురం మండలం ఆంకాలమ్మ గూడూరు సచివాలయ ఉద్యోగి నిర్వాకం వెలుగున చూసింది. 20 లక్షలతో ఊడాయించాడు సచివాలయ ఉద్యోగి. హార్టికల్చర్ అసిస్టెంట్గా పనిచేస్తున్న ప్రవీణ్ కుమార్ రెడ్డి సబ్సిడీ విత్తనాలు ఎరువులకు కట్టించుకున్న 20 లక్షల ప్రజల వద్ద నుండి సేకరించి ప్రభుత్వానికి చెల్లించవలసిన సొమ్మును తన ఖాతాలో జమ చేసుకుని పరారు కావడం జరిగిందని, అందులో ముఖ్యంగా హార్టికల్చర్ ఉద్యోగిపై కడప ఎస్పీ మరియు కలెక్టర్కి ఫిర్యాదు చేసిన ఎటువంటి సమాచారమే ఇవ్వకుండా అతనిపై చర్యలు తీసుకోకుండా ఏమి చేస్తున్నారని కడప ఎంపీ అవినాష్ రెడ్డి ప్రశ్నించారు. దానికి తోడు ఒక 40 టన్నుల ఎరువులు కూడా పంచుతామని చెప్పి రైతుల దగ్గర చలాన్లు కట్టించుకోవడం జరిగింది. కట్టించుకున్న తర్వాత రైతులు కూడా ధైర్యంగా హార్టికల్చర్ అసిస్టెంట్కు శనగ పంట రిజిస్ట్రేషన్ అంటే ప్రభుత్వానికి కట్టే డబ్బే కదా అని చెప్పి ధైర్యంగా డబ్బులు కట్టారు రైతులు. కట్టించుకున్న తర్వాత మొత్తం డబ్బులు కట్టించుకున్న తర్వాత అగ్రికల్చర్ అసిస్టెంట్ పూర్తిగా అబ్స్కాండ్ అయిపోయినాడు. కనపడ్డంలా 3 వారాలు అవుతా ఉంది. రైతులు వ్యవసాయ ఆఫీస్ దగ్గరికి, పోలీస్ స్టేషన్ దగ్గరికి తీసుకెళ్ళాం. దీనికి బేసికలీ ఉన్న పరిష్కారాలు 2. ఒకటి, పోలీసులు ఆ ప్రవీణ్ అనే వ్యక్తిని అదుపులోకి తీసుకొని అతని దగ్గర అతను ఏదైతే హార్టికల్చర్ అసిస్టెంట్ మోసం చేసి ఇంత డబ్బులు తీసుకొని వెళ్ళాడో అతని దగ్గర డబ్బు రికవర్ చేసి రైతులకు ఆ డబ్బు పంచడం ఒక ఆప్షన్. రెండో ఆప్షన్ ఏంటంటే కలెక్టర్ గారు ముందుకు వచ్చి, ఇప్పుడు ఎందుకంటే వీళ్ళందరూ డబ్బులు కట్టింది ఎవరికో కాదు, ప్రభుత్వానికే డబ్బులు కట్టింది. ప్రభుత్వానికి డబ్బులు కట్టి మోసపోయినారు రైతులు. కాబట్టి ప్రభుత్వం బాధ్యత తీసుకొని, అంటే కలెక్టర్ బాధ్యత తీసుకొని వాళ్ళకు డబ్బులు తిరిగి చెల్లించాలి. అంకాలమ్మ గూడూరు గ్రామంలో ఆముదాల వలస నియోజకవర్గంలోని మండల యూనిట్ క్లస్టర్ గ్రామ బూత్ కమిటీల ప్రమాణ స్వీకారం కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ఆముదాల వలస శాసనసభ్యులు మరియు రాష్ట్ర పీయూసీ చైర్మన్ కూనా రవికుమార్ ముఖ్య అతిథిగా హాజరై కొత్తగా ఎన్నికైన కమిటీ సభ్యులను ప్రమాణం చేయించారు. ఈ కార్యక్రమానికి రాష్ట్ర పార్టీ నుండి ప్రత్యేక పరిశీలకులుగా వచ్చిన మాజీ ఎమ్మెల్సీ బుద్ధా నాగ జగదీశ్వరరావు ఈ సందర్భంగా కూనా రవికుమార్ పార్టీ బలోపేతం కోసం ప్రతి స్థాయిలో సమిష్టిగా పనిచేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో మండల నాయకులు, యూనిట్ అధ్యక్షులు, ప్రజాప్రతినిధులు, పార్టీ కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ప్రతి నెల 1వ తారీఖు నాడు పెన్షన్ల పంపిణీ కార్యక్రమానికి ఏదో ఒక జిల్లాలో ఒక నియోజకవర్గానికి వెళ్తున్నారు. మరి మనం కూడా మీ గ్రామాలలో ఇక్కడ ఉన్న గ్రామ కమిటీ అధ్యక్షులు, ఇక్కడ ఉన్నటువంటి బూత్ కమిటీ కన్వీనర్లు, కో కన్వీనర్లు, అలాగే ఇక్కడ ఉన్నటువంటి బూత్ లెవెల్ ఏజెంట్లు, అలానే వివిధ హోదాల్లో మండల స్థాయిలో, జిల్లా స్థాయిలో, రాష్ట్ర స్థాయిలో ఉన్నటువంటి వాళ్ళు మీరు కూడా ఆ పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొవాలి. కానీ మాకున్న సమాచారం కొన్ని గ్రామాల్లో విరివిగా పాల్గొంటున్నారు, కొన్ని గ్రామాల్లో పాల్గొనట్లేదు. అంటే మీకు చాలా చిన్నదిగా కనిపిస్తా ఉంది ఈ కార్యక్రమాన్ని. ఎందుకంటే మనం అధికారంలోకి వచ్చేసాం కాబట్టి మనం చాలా పెద్దవాళ్ళు అయిపోయాం. అధికారం ఎవరికి ఎప్పుడు శాశ్వతం కాదు, ఇది గుర్తుపెట్టుకోవాలి. అధికారం అనేది ఎవరికి ఎప్పుడు శాశ్వతం కాదు. శాశ్వతంగా మనం అధికారంలో ఉండాలంటే శాశ్వతంగా మనం ప్రజల దగ్గర ఉండాలి. ఎప్పుడైతే మనం ప్రజలకు దూరంగా ఉంటామో, ఎప్పుడైతే ప్రజల్ని మనం పలకరించే పరిస్థితులు కూడా ఉండమో, అప్పుడు మనం ప్రజలు కూడా మనల్ని దూరంగానే పెడతారు. లక్షలాది మంది కార్యకర్తల ఆశయాలు, ఆత్మీయతలు మిళితమైన పార్టీ తెలుగుదేశం పార్టీ అని ఉదయగిరి శాసనసభ్యులు కాకర్ల సురేష్ కొనియాడారు.
ఉదయగిరి నియోజకవర్గంలోని మండలాల, గ్రామాల, బూతుల నూతన కమిటీల ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాల్గొని ఆయా కమిటీలచే ప్రమాణ స్వీకారం చేయించారు. పార్టీ కోసం ఎన్నో కష్టాలు పడిన ప్రతి కార్యకర్తకు, ప్రతి నాయకుడికి తగిన గుర్తింపు, గౌరవం దక్కేలా తన కృషి చేస్తానని హామీ ఇచ్చారు. పదవులు పొందిన నాయకులు ఆ పదవులను అలంకారప్రాయంగా కాకుండా ప్రజాసేవకు సాధనంగా చూడాలని, నిత్యం ప్రజలతో మమేకమవుతూ ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని నూతనంగా బాధ్యతలు చేపట్టిన కమిటీలకు సూచించారు. వారి సీనియారిటీ వారు చేయాల్సిన సేవలో వేసుకోవడానికి చాలా ఉంది. వారు కంటిన్యూగా నాతో పాటు నియోజకవర్గ స్థాయిలో పనిచేసుకోవడం ఆయన ప్రపంచవ్యాప్తంగా ఉన్న దిగ్గజ సంస్థలు ఆంధ్ర రాష్ట్రంలో తమ కంపెనీలను నెలకొల్పేందుకు క్యూ కడుతున్నాయని ఆత్మకూరు నియోజకవర్గం టీడీపీ పరిశీలకులు జాకిర్ హుస్సేన్ పేర్కొన్నారు. ఆత్మకూరు మున్సిపాలిటీలోని పట్టణ, వార్డు, బూత్ స్థాయి కమిటీలను ఎన్నుకునే కార్యక్రమాన్ని త్రికోటేశ్వర కళ్యాణ మండపంలో ఏర్పాటు చేశారు. ముందుగా ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. టీడీపీ పార్టీ జెండాను జాకిర్ హుస్సేన్ ఆవిష్కరించారు. అనంతరం కేక్ కట్ చేసి ఒకరినొకరు తినిపించుకున్నారు. ఈ సందర్భంగా పట్టణ అధ్యక్షులుగా తిరిగి తుమ్మల చంద్రారెడ్డిని ఎన్నుకున్నారు. పట్టణ కమిటీతో పాటు వార్డు, బూత్ స్థాయి కమిటీలను ఏకగ్రీవంగా ఎన్నుకొని పార్టీ కండువాతో వారిని సత్కరించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర నాయకులు దావా పెంచలరావు, మహిళా నాయకురాలు పులిమి శైలజారెడ్డి, సిండికేట్ ఫార్మర్ సొసైటీ చైర్మన్ సత్యనారాయణ పాల్గొన్నారు. మనకు రావడం ఇది మన మీద బాధ్యత. ఇది మనం ప్రతి ఒక్కరూ గుర్తించుకోవాల్సిన విషయం ఏంటంటే ఈ పదవులు మనకు రెస్పాన్సిబిలిటీ పెంచుతుంది. పదవులు దానంతట దానే వస్తాయి. ఎప్పుడైతే మనం సిన్సియర్గా మనకు ఇచ్చిన ఈ రెస్పాన్సిబిలిటీని, మన ఈ బాధ్యతని సక్రమంగా నిర్వహిస్తామో పదవులు అవి దానంతట అదే మనకు వస్తాయి. కాదు, ప్రపంచంలోనే చాలా డార్క్గా వచ్చేసి వెళ్ళింది. ఎందుకంటే ప్రపంచ స్థాయి దిగ్గజాలు, పెద్ద పెద్ద కంపెనీలు మన రాష్ట్రంలో వస్తే వాళ్ళని తరిమి కొట్టేసిన ఘన చరిత్ర కలిగి మన రాష్ట్ర వైసీపీ ప్రభుత్వం. దగ్గర రావాల్సిన అలాగే గోపాల్ అలాగే తెలుగుదేశం పార్టీలో ఒక పదవి వచ్చింది. ఈ పదవి వల్ల మనం ఎలక్షన్లో వెళ్ళామని అనుకుంటుంటారు. కానీ వాస్తవంగా ఏంటంటే డివిజన్ బూత్ కమిటీలు కానివ్వండి, డివిజన్లోని యూనిట్ ఇన్ఛార్జీలు కానివ్వండి, క్లస్టర్ ఇన్ఛార్జీలు కానివ్వండి, అలాగే వివిధ పదవులు మనకు రావడం ఇది మన మీద బాధ్యత. ఇది మనం ప్రతి ఒక్కరూ గుర్తించుకోవాల్సిన విషయం ఏంటంటే ఈ పదవులు మనకు రెస్పాన్సిబిలిటీ పెంచుతుంది. పదవులు దానంతట దానే వస్తాయి. ఎప్పుడైతే మనం సిన్సియర్గా మనకు ఇచ్చిన ఈ రెస్పాన్సిబిలిటీని, మన ఈ బాధ్యతని సక్రమంగా నిర్వహిస్తామో పదవులు అవి దానంతట అదే మనకు వస్తాయి. కాదు, ప్రపంచంలోనే చాలా. ఏలూరు జిల్లా ఉంగుటూరు నియోజకవర్గంలోని నిడమనూరు, ఉంగుటూరు, భీమడోలు మండలాల ప్రజలు భారీ స్థాయిలో కలెక్టరేట్ వద్ద ధర్నా నిర్వహించారు. గత 100 ఏళ్లుగా సాగు చేసుకుంటున్న
భూములను ఫారెస్ట్ అధికారులు అడ్డుకోవడంతో రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. సుమారు 2 నుండి 3 వేల మంది రైతులు కలెక్టరేట్ వద్ద గుమిగూడి నిరసన చేపట్టారు. వన్యప్రాణి సంరక్షణ పేరుతో పండించే భూములను నిలిపివేయడం అన్యాయమని వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ చర్యల వల్ల తమ కుటుంబాలు జీవనోపాధి కోల్పోయి తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని రైతులు వాపోయారు. రైతుల సమస్యలను పరిష్కరించాలని, తమ పాత సాగు భూములపై హక్కులు గుర్తించి సాగుకు అనుమతులు ఇవ్వాలని వారు కలెక్టర్కు డిమాండ్ చేశారు. చేలలో దిక్కంగా అడ్డుకుంటున్నారు. దీనివల్ల ఈ ప్రాంత ప్రజలు జీవనోపాధి కోల్పోయే ప్రమాదం ఉంది. కొల్లేరు వ్యవసాయ భూమిని ఇప్పటి నుంచో సాగు చేసుకుంటున్న ఈ సంవత్సరం వ్యవసాయం చేయకపోవడం వల్ల ఇలా ఆర్థికంగా నష్టపోతారు. మా స్థానిక ఎమ్మెల్యే ఉగుటూరు ధర్మరాజు గారి దృష్టికి తీసుకెళ్లిన విషయాన్ని ఆయన కూడా వస్తున్నారు. ఆయన ద్వారా, ఆయన ఆధ్వర్యంలో మేమందరం కలెక్టర్ గారు కలిసి మా సమస్యను విన్నవించి కొల్లేరు వ్యవసాయ భూముల్ని సాగు చేసుకునే అవకాశం కల్పించాలని కోరడానికి మేము ఇక్కడికి వచ్చామండి. ఎడమర మండలం తోకలపల్లి, బైనేపల్లి, ఆమదాలపల్లి, దేవరగోపురం, పెదరెండు రూపంలో, అలాగే ఉంగుటూరు మండలం సాయంపాలెం, పల్లపూరు, దేవడోల మండలం నుంచి పల్లపూరు గ్రామాల నుంచి వచ్చాడు. అప్పారాపేట, అలాగే చార్మిలి, అడవుకుల గ్రామాల నుంచి వచ్చాడు రైతులు. సుమారు 80,000 జనానికి ఇబ్బంది. సుమారు 2,000 ఎకరాల పైన ఉంటుంది. ఇప్పుడు ఇవాళ 10,000 మంది వచ్చి ఉంటారు రైతులు. గతంలో ఈ వ్యవసాయ భూమిని సాగు చేసుకునే అవకాశం ఇచ్చారు. కాబట్టి అధికారులు కూడా ఒత్తిడి మేరకు ఫారెస్ట్ అధికారులు ఇప్పుడు చేలో కూడా దిగట్లే. కేవలం వీళ్ళందరూ వరి సాగు చేసుకునే రైతులే, చేపల చెరువులు ఇతరత్ర చేసే కాదు. అలాగే మాకు ప్రధాన సమస్య ఇంకోటి ఏంటంటే పెదరెండుకోల దేవరగోపురంలో కందుకూరు మురుగు డ్రైన్ ఉంది. పై గ్రామాలు ఉంగుటూరు, తాడేపల్లిగూడ నియోజకవర్గానికి సంబంధించిన గ్రామాలు పంట పొలాలు మునిగిపోతున్నాయని ఈ మురుక్కాలలో ఉన్న గండి కొట్టారు మొన్న వర్షాకాలంలో. ఆ గండి గ్రామం వల్ల ఆ గండి. కడప జిల్లాలో డ్రిమ్స్ నందు తొలగించిన సూపర్వైజర్లను తిరిగి విధులకు తీసుకోవాలని సిఐటియు ఆధ్వర్యంలో ఆర్టీసీ బస్టాండ్, అంబేద్కర్ సర్కిల్ నందు ధర్నా కార్యక్రమం చేపట్టడం జరిగింది. కడప జీజీహెచ్ నందు గత 18 సంవత్సరాలుగా విధులు నిర్వహిస్తున్న సూపర్వైజర్లను అకారణంగా తొలగించినందుకు నిరసన చేశారు. ఈ సందర్భంగా సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి మనోహర్, సిఐటియు జిల్లా ఉప అధ్యక్షులు రామ్ మోహన్ మాట్లాడుతూ జీజీహెచ్ ప్రారంభం నుండి శానిటేషన్ విభాగంలో సూపర్వైజర్లుగా కొనసాగుతున్న వారిని కొత్తగా వచ్చిన పద్మావతి హౌస్ కీపింగ్ సర్వీసు తొలగించడం అన్యాయమన్నారు. తొలగించిన కార్మికులను తిరిగి విధుల్లోకి తీసుకునేంత వరకు సిఐటియు ఆధ్వర్యంలో ఆందోళన పోరాటాలు నిర్వహిస్తూనే ఉంటామని వారు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో సిఐటియు నగర అధ్యక్షులు చంద్రారెడ్డి, నారాయణరెడ్డి, రామకృష్ణారెడ్డి తదితరులు పాల్గొన్నారు. నేను సీఎం గారు క్లాస్మేట్, నేను ఏమి చేసినా, అన్యాయం చేసినా, అక్రమం చేసినా, తొలగించినా నాకు సీఎం గారు క్లాస్మేట్ అని చెప్పి ఈరోజు బెదిరిస్తూ ఉన్నాడు. అక్కడున్న డిప్యూటీ కలెక్టర్ గారిని బెదిరిస్తున్నారు, అన్ని రకాలుగా బెదిరిస్తున్నారు. అంటే ప్రజల ఆస్తిని, ప్రజలకు సేవ చేసే కార్మికులను, సూపర్వైజర్స్ను తొలగించడం అన్యాయం, దుర్మార్గంగా ఈరోజు సిఐటిగా మేము భావిస్తూ ఉన్నాం. ఎందుకంటే ఈరోజు రాష్ట్రం లేదు, కలెక్టర్ గారి మాటలనే గౌరవం లేకుండా కార్మికులు తీసేసినటువంటి పరిస్థితి ఉంది. పిఎస్ఐ కట్టడం లేదు, దాని ఇష్టానుసారంగా వ్యవహరిస్తూ ఉన్నారు. వీటన్నిటిపైన పరిష్కారం చేయకపోతే వీటన్నిటిపైన రాబోయే కాలంలో సిఐటిగా జిల్లా వ్యాప్తంగా ఆందోళన చేస్తాం. దీనికి బాధ్యత హాస్పిటల్ మేనేజ్మెంట్ అని చెప్పి, ఈరోజు కాంట్రాక్టర్దే బాధ్యత అని చెప్పి ఈరోజు చెప్పదలుచుకున్నాం. డిప్యూటీ కలెక్టర్ గారు నేనేం చేయలేను, నన్నే కూడా బెదిరించేస్తాయని చెప్పి ఈరోజు చెప్తా ఉంటే ఇంతకన్నా ఘోరం, ఇంతకన్నా అన్యాయం ఎక్కడుందని చెప్పి ఈరోజు చెప్పదలుచుకున్నాం. వాటిని వెంటనే రాష్ట్ర ప్రభుత్వం స్పందించి పరిష్కారం చేయాలని మీ ద్వారా. పొదిలిలో నిన్న రాత్రి మార్కాపురం ఎమ్మెల్యే కందుల నారాయణరెడ్డి సతీమణి కందుల వసంతలక్ష్మి పొదిలి మండలంలో వివిధ గ్రామాలకు చెందిన వారికి సీఎం సహాయనిధి చెక్కులను పంపిణీ చేశారు. చెక్కులు పొందిన వారిలో బీనపాటి సుబ్బారెడ్డి 32,500, షేక్ మేరాంబి 28,800, దోర్నాల నరసారెడ్డి 67,729 పలువురికి చెక్కులు అందించారు. తెచ్చుకొని 40 లక్షల రూపాయలు ప్రభుత్వానికి చెల్లించాం. 40 లక్షల రూపాయలు వడ్డీకి తెచ్చుకున్నది కట్టేదానికి లేక, వడ్డీకి లేక, పిల్లలను స్కూళ్లు పంపించుకోలేక, డ్వాక్రా డబ్బులు కట్టుకోలేక, తినేదానికి లేక ఎంత మందికి చెప్పినా ఆ సమస్య పరిష్కరించాల. దయచేసి ఈ విషయాన్ని మీడియా ద్వారా ముఖ్యమంత్రి గారికి
మైన్స్ మినిస్టర్ గారికి, సంబంధిత అధికారులందరికీ, రాష్ట్రంలోని వడ్డర్ల తరపున, అలాగే గుంటూరు జిల్లాలోని తెల్లకారి కార్మికులందరి తరపున చేతులెత్తి దండం పెడుతున్నా. వాళ్ళకి జరిగేది కష్టంగా ఉంది. దయచేసి ఈ క్వారీకి దారి ఇవ్వకుండా అడ్డుపడుతున్న పివిఆర్ అనే ఒక వ్యక్తి, అది కూడా ఎందుకు అడ్డుపడుతున్నాడో అతని ఆధీనంలో లేదు. అది కూడా లీజ్ క్యాన్సిల్ అయింది, 2 సంవత్సరాల దగ్గర అయింది. అది ప్రభుత్వ ఆధీనంలో ఉంది. ఒక ప్రభుత్వ ఆధీనంలో ఉన్నటువంటి దారిని 1973 నుంచి ఆ దారిలో నడుస్తున్నారు. ఈ రోజు అతన్ని పోనీకుండా అడ్డుపడి. మరిన్ని డీటెయిల్స్ తో మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్ A1 TV తెలుగు న్యూస్.